అందరికీ నమస్కారం అండి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం, ఇల్లందు రోడ్లు అయితే కమర్షియల్, సెమీ కమర్షియల్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే సేల్‌కున్నాయి. నేను వీడియోలో పెట్టనివి కూడా కొన్ని అయితే ఉన్నాయండి నా దగ్గర. ఒకవేళ కమర్షియల్ బిట్లు కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్లు అయితే నేను వీడియోలో పెట్టనివి కూడా నా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. కొన్ని నేనైతే పెట్టలేదు, కొంచెం వీడియో క్లారిటీ లేదని చెప్పేసి. ఈ బిట్ వచ్చేసి 153 గజాలు ఉంటుందండి. 1596 ఫేసింగు. ఈ ప్లాట్ వచ్చేసి మన బల్లేపల్లి దాటంలోనే మెయిన్ రోడ్కి అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు, అది డివైడర్ ఉన్న రోడ్డు. ఈ రాయి నుంచి అటు ఎడ్జ్కి 15 ఫేసింగ్ అయితే ఉంటుందండి. పక్కన హోటల్ ఒకటి పెట్టారు. మంచి ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ అవుతుందండి. మనం ఏదైనా షట్టర్ వేసుకొని రెంట్ కన్నా ఇచ్చుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 46,000 అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి 200 గజాల బిట్ అయితే ఒకటి ఉందండి. 30-60 కొలతలతోటి ఈ ఇల్లందు రోడ్డుకి ఆనుకొనే ఉంటుందండి. ఇప్పుడు రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూసుకొచ్చి ఈ రోడ్డు వచ్చేసి మన ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా డబల్ రోడ్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి పణితాపురం దాకా కూడా రోడ్డు అయితే వెడల్పు చేస్తున్నారు, వైండింగ్ చేస్తున్నారు. సెంటర్ డివైడర్ వస్తుంది. నాకు తెలిసి ఒక 3-4 మంత్స్లో రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. డివైడర్ తోటి సెంట్రల్ లైటింగ్ తోటి వస్తుంది. ఇక్కడ కూడా ఒక 2 ప్లాట్లు అయితే ఉన్నాయండి ఈ రోడ్డుకి ఆనుకొని. చూసుకోవచ్చు, మనకి రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మీకు చూడవచ్చు. అదేవిధంగా నేను వీడియోలో పెట్టని ప్లాట్లు కూడా ఒక 3-4 అయితే ఉన్నాయండి ఈ ఏరియాలోనే. కొంచెం తక్కువ బడ్జెట్లో రోడ్ నుంచి జస్ట్ ఒక 150-200 మీటర్స్ డిస్టెన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. చూడొచ్చు, ఈ రోడ్డుకి ఆనుకొని కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసే రోడ్డు వచ్చేసి ఇల్లందు రోడ్డు. ఈ ఇల్లందు రోడ్డుకి మనకి లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ కూడా కొన్ని ప్లాట్లు అయితే సేల్కి వచ్చినాయి. నేను కొంచెం కుదరక అన్ని వీడియోలు అయితే పెట్టలేదండి. ఇది కూడా ఒకటి ఉందండి. తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మొత్తం ఒక 450 గజాలు అయితే ఉంటుందండి. చూడొచ్చు, అటు ఆ మట్టి రోడ్డుకి వెళ్ళి నార్త్ ఫేస్ అవుతుంది, ఇటు మెయిన్ రోడ్డుకి వచ్చేసి ఈస్ట్ ఫేస్ అవుతుందండి. అదేవిధంగా మన ఈ స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కూడా ఒక 12 కుంటల ల్యాండ్ అయితే ఉందండి. అదైతే మనం గజాల్లో కన్వర్షన్ చేసుకుంటే గజం వచ్చేసి 3,800 రూపాయలు అయితే పడుతుంది. మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి యూజ్ అవుతుందండి. నేను ఇప్పుడు ప్రాపర్గా ఆ వీడియో కూడా అయితే చూపెడతాను. స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్కి మన గవర్నమెంట్ అయితే కొంత ల్యాండ్ ఇచ్చారండి. ల్యాండ్ ఇచ్చారు కానీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను కొంచెం వీడియో తీయడానికి కుదరక నేనైతే అది పోస్ట్ చేయలేదు. వర్క్ మొత్తం మట్టి మొత్తం వర్క్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు రోడ్డుకి. ఆ ప్లాట్ అక్కడికి దగ్గరలో కూడా ఒక 12 కుంటల ల్యాండ్ అయితే ఉంది. నేను అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఒకసారి చూసుకోవచ్చు, ఈ రోడ్డుకి జస్ట్ లెఫ్ట్ సైడు, రైట్ సైడు మనకి కనపడే దగ్గర అయితే కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. చూడొచ్చు ఒకసారి. ఇదేనండి ఇప్పుడు నేను చెప్పింది. జింకల తండ దగ్గర అయితే ఉంటుంది ఈ ల్యాండ్. ఉన్న రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది కుంటల్లో అయితే ఉంది. ఒక కన్వర్షన్ చేసి గజాల్లో కావాలన్నా కానీ చేసిస్తారండి. చాలా తక్కువ ప్రైస్ అండి. గజాల్లో లెక్కేసుకుంటే గజం వచ్చేసి 3,800 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇటు మనం రఘునాథపాలెం కూడా వెళ్ళొచ్చు ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే. ఇక్కడ నుంచి స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. ఖమ్మానికి వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్లోనే వస్తాయండి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది మొత్తం ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్లోనే ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కోర్టు కూడా ఇటే వస్తుంది అంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఇక్కడ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. చూడొచ్చు, ఇంకా నేను చెప్పని ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి. ఒకవేళ కమర్షియల్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్, డిటిసిపి లేఅవుట్లో ప్లాట్స్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, మీకైతే చూపిస్తాను.